మేజర్ సర్జరీ అసలు రిస్క్ లేకుండా లాప్రోస్కోపీ ద్వారా బాబుకి త్వరగా కోలుకునేటట్టు మా పీడియాట్రిక్ సర్జరీ డాక్టర్ నాగార్జున అండ్ హిస్ టీమ్ సిస్టర్స్ అదర్ డాక్టర్స్ ఎస్ఆర్స్ అందరు కలిసి పర్ఫామ్ చేశారు. గాంధీ హాస్పిటల్లో ఇలాంటి సర్జరీస్ కూడా జరుగుతున్నాయి. ఇంకా మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కృషితోటి మా హెల్త్ మినిస్టర్ గారి సపోర్ట్ తోటి ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేయాలని, ఇలాంటి సర్జరీస్ ఇంకా టేకప్ చేసి పేషెంట్ కేర్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలని మా ఉద్దేశం. థ్యాంక్ యూ. చిన్నపిల్లల శస్త్ర విభాగం గాంధీ హాస్పిటల్ ఇలాంటి ఆధునిక ఆపరేషన్ అఖిల్ అనే బాబుకు మేము లాప్రోస్కోపిక్ స్ప్లినెక్టమీ చేశాము. ఈ బాబు 3 నెలలే నీలోఫర్ హాస్పిటల్లో హెరిడిటరీ స్పిరోసైటోసిస్ అని నిర్ధారణమైంది. అప్పటి నుంచి బాబు 7 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడు. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఈ రక్త మార్పిడి చేయాల్సి వస్తుంది. ఈ ల్యాబ్ చేసినందువల్ల పిల్లోడు వేగంగా కోలుకుంటాడు. 2వ రోజు నుంచే బయటికి వెళ్ళి తిరుగుతుంటాడు, మా గార్డెన్లో కూర్చొని ఆడుకుంటున్నాడు. సో చాలా అడ్వాంటేజ్. ఒక స్ప్లీన్, చాలా పెద్ద స్ప్లీను ఒక 4 హోల్స్ చేసి తీయటం అనేది చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. బయట ప్రైవేట్ హాస్పిటల్లో ఇది చేయాలంటే భయపడతారు, ఎందుకంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుందని, రిస్క్ ఎక్కువ ఉందని, కాస్ట్ హాస్పిటల్ కాస్ట్ చాలా భరించలేక ఉంటుంది. మరి ఈ ల్యాబ్ అంటే 10 lakhs పైనే అవుతుంది కదా. సో మేము ఎందుకు ఇది చెప్దాం అనుకుంటున్నామంటే, ఇలాంటి సర్జరీ మేము చేయగలుగుతాము, ఈ గాంధీ హాస్పిటల్లో అవుతుంది అని చెప్పాలనుకున్నాం. బాగా సీరియస్ ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత సారు ఇక్కడ అడ్మిట్ చేసుకొని మంచిగా ఆపరేషన్ చేసిండు. మాకు సంతోషంగా ఉన్నది. హాస్పిటల్ కూడా బాగుంది, వార్డు మంచిగా ఉన్నది. ప్రైవేట్ హాస్పిటల్తో సమానంగా మాకు నీట్గా అనిపించింది.